హలో అండి, వెల్కమ్ టు సత్యాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మామూలుగా మనం పాలు కాబెట్టుకున్నాక ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అంతే. పెట్టేసుకుంటే కనుక ఆ పైకంతా బాగా మందంగా మేగడంతా వచ్చేసిద్దండి. ఆ మేగడని ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కాగబెట్టుకోవాలి. మామూలుగా పాలు కాబెట్టుకున్నట్టు పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని దానిలో తోడు పెట్టేసుకొని కనుక ఉంచితే మనకి ఈ విధంగా అయితే వచ్చిద్దండి. దీన్ని మనం తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చాలా తొందరగా పడిపోయింది వెన్నపూస అయితే మీకు క్షణాల్లో మీకు వెన్నపూస రెడీ అయిపోయిందండి. ఇలా తీసేసుకొని మనం మిక్సీ వేసుకోబోయే ముందు కనుక 4-5 ఐస్ క్యూబ్స్ కనుక తీసేసుకొని దానిలో కనుక వేసేసుకొని కనుక మీరు ఆ మిక్సీ కూడా ఎక్కువసేపు పెట్టే పని లేదు. జస్ట్ అలా అంటాం ఇలా అంటాం అట్లా 2-3 టైమ్స్ కనుక చేశారంటే మీకు ఈజీగా వెన్నపూస అయితే పడిపోయిద్దండి. ఎక్కువ కష్టపడే పని లేదు, మన కరెంట్ ఖర్చు తగ్గిపోయిద్ది. అలానే మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన పని ఉండదు. ఈజీగా అయితే వెన్నపూస వచ్చింది మనకి క్షణాల్లోనే వచ్చేస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.